హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇవాల్టి వీడియోలోనండి వదిన గోల్డ్ తీసుకోవాలనుకుంటుందన్నమాట. ఒక బ్యాంగిల్ ఒకటి తీసుకోవాలనుకుంది. ఇక గోల్డ్ షాప్కి అయితే బయలుదేరాము. ఇక స్టార్టింగ్లో ఇక్కడ మాకు నెల్లూరులో అప్పుడప్పుడు ఇలా ఎగ్జిబిషన్ అనేది పెడుతుంటారనమాట. సరే ఇక్కడ చూద్దాము. నాకు ఉర్లి అనేది పాడైపోయిందనమాట. వాటర్ పోస్తే లీక్ అవుతూ ఉందండి. ఇంకా సరే ఉర్లీస్ ఏమన్నా బాగున్నాయేమో చూద్దాము అనేసి వచ్చాను. ఇక్కడికి రాగానే ఇవన్నీ భలే అట్రాక్ట్ చేస్తాయి కదా మనల్ని. డిజైన్స్ చక్కగా భలే ఉంటాయి వుడ్ వర్క్తో ఇలాగా. ఇవి లాస్ట్ టైం నేను శిల్పారామంలో 2 స్టూల్స్ లాగా తీసుకున్నాను. అక్కడ 1100కి 2 వచ్చాయండి. బాగుంటాయి. మన ఇంట్లో గణేష్ని పెట్టుకుంటాను కదా, అవి 2 తీసుకున్నాను అక్కడ. ఇక్కడ కూడా పెద్ద తేడా ఏం లేదు కాస్ట్. ఒక 100-200 ఎక్స్ట్రా చెప్పారు వీళ్ళు. ఇక్కడ అవన్నీ చూస్తే ఊరికే ఒకసారి. ఉర్లీ ఏమో 600, 800 సైజ్ వారీలుగా చెప్తున్నారు. కానీ అంత కాస్ట్ పెట్టి మళ్ళీ మధ్యలో మళ్ళీ పగిలిపోతాయేమో, లీక్ అవుతాయి అనేసి మళ్ళీ బ్రాస్ తీసుకుంటే సరిపోద్దులే, ఒక 100-200 ఎక్స్ట్రా పెట్టని అనుకుంటున్నాను. ఇక ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం పాట్స్ చాలా బాగున్నాయి. 250-300 నుంచి అలా ఉన్నాయన్నమాట. అవి కూడా అవైతే కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ పాపకి లాస్ట్ టైం నేను పెట్టినప్పుడు టాప్స్ తీసుకున్నానండి 2. చాలా బాగున్నాయి అవి. వితౌట్ లైనింగ్తో చికెన్ కర్రీ వర్క్తో వస్తున్నాయి కదా, జీన్స్ మీదకి టాప్స్ ఒక 2 అయితే తీసుకున్నాను లాస్ట్ టైము. చాలా బాగా యూజ్ అయ్యేవి. ఇంకేమైనా వెరైటీస్ ఉన్నాయేమో చూశాను, కానీ ఎప్పుడు ఉండే డిజైన్సే ఉన్నాయి అక్కడ. ఒకసారి అవన్నీ ఒకసారి చూశాను. ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కొనకపోయినా చూస్తాం కదా మనం. అవి కూడా ఒకసారి చూశాను అనమాట. ఇక లాస్ట్కి అయితే నేను పాట్స్ తీసుకున్నానండి, ఒక 2 ఇంట్లోకి ఇండోర్ ప్లాంట్స్గా. ఇంకా ఇక్కడి నుంచి గోల్డ్ షాప్కి బయలుదేరేసామండి. ఇవన్నీ చూసేసి బయలుదేరేసాము అనమాట అక్కడికి. ఇది కాసుల పేరు మీదకి బాగుంటుందనేసి చూసాము. కాసులతో ఉందా బ్యాంగిల్, కానీ వెయిట్ చాలా ఎక్కువ ఉందన్నమాట. స్టోన్స్ ఏం లేవు కదా. 4 సవర్ల వరకు పడిందనమాట అది. అంటే 32 గ్రామ్స్ అలా పడిందండి. అది సవర అంటే 8 గ్రామ్స్ అనమాట మాకు. ఇంకా అలా బ్యాంగిల్స్ అయితే చూసాము. ఇట్లా అండి థ్రెడ్తో, బ్లాక్ థ్రెడ్తో ఇలా చిన్న డాలర్స్తో బాగున్నాయి అన్నమాట. ఇవి తక్కువ వెయిట్లోనే వచ్చాయండి. అవి 11 గ్రామ్స్లో వచ్చేసింది అది. యాక్చువల్గా గాజు ఒక్కటే తీసుకోవాలని వెళ్ళాము. ఇంక ఇది నచ్చింది దానికి. 10 గ్రామ్స్లో బాగుంది కదా అని చూసింది, పెట్టుకుంటే నిండుగా బాగుంది. ఇది 11 గ్రామ్స్కి వచ్చేసిందండి. బ్యాంగిల్ అయితే ఇది తీసుకుందండి. తనకి పెద్ద హారంలో కూడా లక్ష్మీదేవులు ఉన్నాయన్నమాట. ఇంకా లక్ష్మీదేవులతో ఉన్న బ్యాంగిల్ అయితే ఒకటి తీసుకుందండి. ఇది 35 గ్రామ్స్ పడిందండి, వితౌట్ స్టోన్స్. 35 గ్రామ్స్ గోల్డ్ పడింది. ఇంకా బ్లాక్ థ్రెడ్ ఉన్న దండొచ్చి 11 గ్రామ్స్కి వచ్చిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.